ఏడు కొండలపై కొలువై కోట్లమంది భక్తుల నమ్మకానికి రూపంగా నిలిచిన దైవం. అతడే తిరుమల వెంకటేశ్వరస్వామి. కలియుగంలో మనుషులు కష్టాల్లో మునిగిపోతారని తెలిసిన విష్ణుమూర్తి స్వయంగా భూమ్మీదికి వచ్చి వెంకటేశ్వరుడిగా అవతరించాడని పురాణాలు చెబుతాయి. నిత్య బ్రహ్మచారిగా ఉండే స్వామి భక్తుల కోరికలు మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యడు. తిరుమల కొండలు 7. అవి మనిషిలోని 7 దోషాలను సూచిస్తాయని నమ్మకం. ఆ కొండలు దాటి స్వామిని దర్శించుకుంటే పాపాలు తరిగి మనస్సు ప్రశాంతంగా మారుతుందంటారు. స్వామివారి కళ్లలో అపారమైన కరుణ ఉంటుంది. ఒక్కసారి ఆ రూపాన్ని చూస్తే మనసంతా ఖాళీ అయిపోతుంది. డబ్బు, హోదా, కులం ఏదీ అక్కడ పనిచేయదు. భక్తి ఒక్కటే గుర్తింపు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడైనా అన్నందానం దగ్గర మాత్రం ఎలాంటి తేడా ఉండదు. లక్షల మందికి ప్రతిరోజూ అన్నప్రసాదం అందించే దైవం తిరుమల స్వామి. అందుకే అంటారు, వెంకటేశ్వరుడు పేరు వినిపిస్తే చాలు మనసులో ధైర్యం పుడుతుంది అని. జై శ్రీ వెంకటేశ. స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి.